హాయ్, వెల్కమ్ టు నడిగిన ఛానల్కి. ఈ రోజు మన వాల్మీకి రాముడు డైరెక్టర్ జోగులాంబ చరిత్ర సినీ డైరెక్టర్ మన ముందుకు వచ్చాడు. ఆయన గత 5 సంవత్సరాల నుంచి సినిమా తీసి దాన్ని ఇంకా రిలీజ్ ప్రయత్నం ఉన్నాడు. ఆయనతో మనం ఈరోజు ఆ సినిమా ఎలా తీశాడు, ఆయన పడ్డ కష్టాలు ఏమిటి, దాన్ని ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటో మన ముందు ఉన్నాడు. ఆయన మాటల ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, నమస్తే వాల్మీకి రామణ. బాగున్నారా? మీరు గత 7 సంవత్సరాల నుంచి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారని విన్నాను, నిజమేనా? అవును సార్. ఫస్ట్ మనది ఛానల్ పేరు మనం కొత్త పెట్టేటప్పుడు వేరే ఉండింది. ఇప్పుడు మనం జోగులాంబ ఓటీటీ అని పెట్టుకున్నాము. ఛానల్ జోగులాంబ ఓటీటీ. మీరు అన్నట్టు 7 years కింద ఛానల్ చేసినాం మనం. అయితే జోగులాంబ సినిమా తీసి 5 years అవుతుంది. మన అల్లంపూర్ జోగులాంబ చరిత్ర 5 years తీసి 5 సంవత్సరాలు. అవును, ఆ సినిమా తీశారు కదా మీరు, జోగులాంబ చరిత్ర. దాని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే బాధ్యత వహించారా, ఎవరన్నా మీరు సహాయం తీసుకున్నారా? ఇది ఏంటంటే అల్లంపూర్కి సంబంధించి మాకు ఉండవల్లి అమ్మవారికి ఒక లింక్ ఉంది. అల్లంపూర్ ఉండవల్లికి అంటే పూర్వం అల్లంపూర్ని చరిత్రలో కాశీ కథ వారు అల్లంపూర్ని హేమలాపురం అనేవాళ్ళు. అల్లంపూర్ని అంటే సంస్కృత పదవారి. హేమలాపురం అంటే వెల్లమ్మపురం తెలుగులో, మన భాషలో. ఆ విధంగా హేమలాపురం పట్టణానికి సంబంధించి హేమలాంబ అనే దేవత మా ఊర్లో. అంటే హేమలాంబ అంటే సంస్కృతం భాషలో హేమలాంబ. ఊరు ఉండవల్లిలో హేమలాంబ అనే టెంపుల్ ఉంది. హేమలాపురం అల్లంపూర్ హేమలాంబ దేవత ఉండవల్లి అంటే సంస్కృత పదంలో ఎల్లమ్మపురము. మీకు ఉండవల్లికి అల్లంపూర్కి సంబంధం ఉంది అంటే సంబంధం ఉంది. ఆ సంబంధంతోనే మీరు ఏదైతే అయినారో అంటే జోగులాంబ సినిమా ఎలా చేయగలిగినారు అన్నారో, మా ఊరు చరిత్ర లింగపురకు నేను ఈ దక్షిణ కాశాలకు సంబంధించిన పురాతన గ్రంథాలయాన్ని చదివినా. చదివిన తర్వాత నేను ఒక పుస్తకం రాసిన, ఉండవల్లి ఉద్యోగం అంటే ఉండవల్లి ఎలా పుట్టింది, అల్లంపూర్ కోటిలింగాల కోవెల, అక్కడ కోటిలింగాలు ఎలా వచ్చాయి, ఈ 2 సబ్జెక్ట్ అని వేడిగా పుస్తకాలు రచించిన. వాటి ఆధారాలతోనే మనం జోగులాంబ సినిమాని తీయడానికి కారణం. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నా ఇట్లా చరిత్రలు ఏమన్నా తీశారా? ఈ జోగులాంబ చరిత్రనే ఫస్ట్ ఏమన్నా? మనం జోగులాంబ సినిమా తీయ ముందు మనం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసినాము. అవును, షార్ట్ ఫిల్మ్ తీసాము. నేను కూడా విన్నాను. ఇది పట్టభద్రుడు అని నటించారు. దాంట్లో పట్టభద్రుడు నేను నటించాను. దాంట్లో నుంచి నాకు కూడా చాలా పేరు వచ్చి నేను అప్పటి నుంచి నేను చాలా పెట్టుకున్నాను. ఆ చాలా పెట్టుకున్న ద్వారా ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలిగింది. కాబట్టి మీరు అంతకుముందు అంటే సాధారణంగా జనాలకు ఉపయోగపడే సందేహాలు ఇచ్చేవారు. సడన్ గా వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే మీరు అనుకున్నట్టు ఈ జోగులాంబ అనేది ఏదైతే నేను 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసినాను, దాంట్లో సమాజానికి సంబంధించిన ఎన్నో వింత విశేషాలు ఉన్నాయి. సమాజానికి చాలా తెలియదు. అల్లంపూర్ అంటే కోటిలింగ క్షేత్రం, జోగులాంబ, నవబ్రహ్మాండ ముఖ్యస్తున్నాం. అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగినది అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా తెలియదు. చరిత్ర అల్లంపూర్లో పుట్టిన వాళ్ళకు తెలియదు. అసలు ఇప్పుడు కూడా చరిత్ర తెలియదు, పూర్తిగా తెలియదు. ఆ చరిత్ర ప్రతి పుస్తకం రాసినాను. ఈ చరిత్రను మనం ఎలాగైనా జనాలకు సహజమైన అంటే పశువులు పరిగణ రాసిన సహజమైన వాళ్ళకు కూడా ఇది మనం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. జోగులాంబ చరిత్ర చాలా మందికి ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు. దీని జనాల్లో అందరికీ అమ్మవారి గురించి తెలిపాలనే ఉద్దేశంతోనే మీరు సినిమా తీశారు.